వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో నివాసముంటున్న అజాత శత్రువు రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సిద్ధా రాఘవరావు ఇంట్లోకి శనివారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డ విషయం తెలిసిందే. సిద్ధా రాఘవరావు ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డ విషయం తెలుసుకున్న ఒంగోలు నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఒంగోలు నగరంలోని అందరికీ తలలో నాలుకగా ఉండే సిద్ధా రాఘవరావు నివాసంలో ఇలా జరగడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వేకువజామున సుమారు 12:45 ఈ ఘటన జరగడంతో ఇది దొంగతనానికి వచ్చినట్లు అనిపించడం లేదని అటు సిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులు ఇటు ఈ ఘటనకు పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ చక్రధర్రావు అనుమానం వ్యక్తం చేశారు. నిత్యం రద్దీగా ఉంటే ఈ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో ఇలా జరగడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. 24 గంటల పాటు పూర్తిస్థాయి భద్రత ఉండే సిద్ధా రాఘవరావు ఇంట్లోనే ఇలా జరిగితే మిగతా ప్రజల పరిస్థితి ఏంటని ఒంగోలు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధా రాఘవరావు ఇంట్లో జరిగిన ఈ ఘటన చూస్తుంటే ఇది దొంగతనానికి వచ్చినట్లు లేదనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉన్న ఈ సమయంలో పోలీసులు మరింత భద్రత పెంచాలని ప్రజలు కోరుతున్నారు. साहेब आप सत्य पूरे पिसर अलर्ट होता है ये पेट करना हाँ ये मेरे ఒకసారి సరే మొత్తం అనుకుంటాను గోడ గోడ దిగిన లక్ష్మణ్ సార్ ఎన్ని రూట్లో వాడు వచ్చిన రూట్లో అవి కూడా అసిస్ట్ ఫుటేజ్ వాడు వెళితే కదా మాకు సౌండ్ గుడ్డ కట్టుకున్నట్టు మాస్క్ ఉంది సార్ ఇద్దరు మాస్క్ రైట్ హ్యాండ్ ఉన్నాడా సార్ ఇది ఏంటిది ఒక చేతిలో రైట్ సైడ్ దాంట్లో నైఫ్ ఉంది ఇద్దరు చేతుల్లో సార్ ఈ ఫోటో కావాలి పెడుతున్నాను వెళ్ళేటప్పుడు జారిపోయింది